మూడుముళ్ళ బంధం పార్ట్ 141. హాయ్ ఫ్రెండ్స్, రేపు మీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. అందరూ తప్పకుండా స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఏ తప్పు చేయలేదు విక్రమ్ గారు, ప్లీజ్ నన్ను నమ్మండి అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వైష్ణవి. వైషు ప్లీజ్, నేను ఇలాంటివి నమ్ముతానని నువ్వు ఎలా అనుకున్నావు? నీకు వాడి గురించి తెలియాలని ఆ ఫొటోస్ నీకు పంపించాను. వాడు నాకు ఈ ఫొటోస్ చూపించినప్పుడే నేను వాడికి స్ట్రాంగ్గా చెప్పాను, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించుకు అని. అలాగే వీటిని నేను నమ్మను అని కూడా చెప్పాను. ప్లీజ్ వైషు, అర్థం చేసుకో, నువ్విలా ఏడవకు అని ప్రేమగా చెబుతూ ఉంటాడు విక్రమ్. కానీ వైష్ణవి మాత్రం విక్రమ్ మాటలని వినకుండా, లేదు విక్రమ్ గారు, నేను ఈ రిత్విక్ విషయంలో మోసపోయాను. నన్ను ఒక బొమ్మలాగా ఆడుకుంటున్నాడు ఈ రిత్విక్. నాకు ఇతని ముఖం కూడా చూడాలని అనిపించడం లేదు. ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని బాగా ఏడ్చి విక్రమాదిత్య చేతిలోనే స్పృహ కోల్పోతుంది. విక్రమ్ కంగారుగా వైషు అని పిలుస్తాడు. రిత్విక్ ఒక అడుగు ముందుకు వెయ్యగానే విక్రమ్ సీరియస్గా రిత్విక్ని చూసేసరికి రిత్విక్ ఏమీ చేయలేకపోతాడు. విక్రమ్ వైష్ణవిని ఎత్తుకొని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి ఇంజెక్షన్ చేస్తాడు. ఎక్కువ టెన్షన్ పడినప్పుడు తన మైండ్కి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదని డాక్టర్ చెబుతుంది. అలాంటి సమయంలో ఇంజెక్షన్ చేయమని చెప్పడం వలన వెంటనే విక్రమ్ వైష్ణవికి ఇంజెక్షన్ ఇచ్చి అక్కడే వైష్ణవి చేతిని పట్టుకుని కూర్చుంటాడు. వైష్ణవి మాటలను బట్టి విక్రమ్కి అర్థమవుతుంది, రిత్విక్ వైష్ణవిని కావాలని టార్గెట్ చేసి తమ ఇద్దరి మధ్య దూరం పెంచాలని అనుకున్నాడని. కానీ ఈ విషయం వైష్ణవి ఇప్పుడు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే రిత్విక్ ఎలాంటివాడో తెలిస్తే రిత్విక్కి ఇప్పటి నుండి దూరంగా ఉంటుంది. అలాగే రిత్విక్ తండ్రి అరుణ్ గుప్తాకి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని అనుకున్నాడు. విక్రమ్ వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వైష్ణవి మరియు విక్రమ్కి ఇద్దరికీ కలిపి లండన్కి టికెట్స్ బుక్ చేస్తాడు. అలాగే లండన్లో ఉండడానికి అకామిడేషన్ అన్నీ బుక్ చేసి రెడీగా ఉంచుతాడు. వైష్ణవి లేచిన తర్వాత తన మైండ్ని డైవర్ట్ చేయడానికి లండన్ వెళ్తున్నట్లు చెప్పి వైష్ణవిని అక్కడికి తీసుకుని వెళ్ళి రిత్విక్ తండ్రి అయిన అరుణ్ గుప్తాకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఒకసారి తరుణ్ మరియు ప్రియా దగ్గరికి వచ్చేద్దాం. తరుణ్ మరియు ప్రియా ఇద్దరూ కలిసి ఆఫీస్కి వస్తారు. విక్రమ్ చెప్పినట్టుగానే ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ప్రాజెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించి ప్లాన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసి అలసిపోతారు. తరుణ్ ప్రియాతో లంచ్ చేద్దామా అని అడగగానే నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని చెబుతుంది. తరుణ్ లేచి ప్రియా పక్కన కూర్చుని, ఏంటి కావాలని నన్ను దూరంగా పెడుతున్నావు? చెప్పాను కదా, నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు కూడా నా ప్రేమని ఒప్పుకోవాలి అని అంటాడు. తరుణ్ పక్కన కూర్చునేసరికి ప్రియాకి కొంచెం అలజడిగా అనిపిస్తుంది. వెంటనే తరుణ్ పక్క నుండి లేవాలని లేచేసరికి తరుణ్ ఒక్కసారిగా ప్రియా చేతిని పట్టుకుని మీదకి లాక్కుంటాడు. అలా లాగగానే ప్రియా వెళ్ళి తరుణ్పై పడుతుంది. ప్రియా కోపంగా తరుణ్ వైపు చూసి, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. మరి నేను మాట్లాడుతుంటే నువ్వలా కోపంగా వెళ్ళిపోతే ఏమని అనుకోవాలి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు. ప్రియా తరుణ్ నుండి లేవాలని ప్రయత్నిస్తున్నా కూడా ప్రియా చుట్టూ చేతులు బిగించడం వలన ప్రియా ఏం చేసినా కూడా తరుణ్ నుండి పైకి లేవలేకపోతుంది. తరుణ్ నవ్వుతూ, ఇంకా ఎక్కువ చేసావంటే మొన్న ఆపిన పనిని ఇప్పుడు కంటిన్యూ చేస్తాను అని అంటాడు. వెంటనే ప్రియా కదలడం మానేసి తరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. తరుణ్ నవ్వుతూ, బాగానే భయపడ్డావు, ఈ భయం ఇలాగే మెయింటైన్ చెయ్యి. చెప్పాను కదా,
నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను, త్వరగా పెళ్లి చేసుకుందాం అని అంటాడు. తరుణ్ అలా అనగానే ప్రియ ఆశ్చర్యంగా తరుణ్ వైపు చూసి ఏంటి పెళ్ళా అని షాక్లో అడుగుతుంది. అవును, ఇప్పుడు చేసుకుందామా అని అనగానే అయ్యో తరుణ్ గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనింకా ఈ ప్రేమ అనే దాని గురించే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. మీరు ఏకంగా పెళ్ళని అంటున్నారేంటి? ముందు మీరు నన్ను వదలండి, మీరు ఇలా చేస్తే నేను అన్నయ్యకి చెబుతాను అని అంటుంది. ఆ పని చెయ్యి, బావకి తెలిస్తే తప్పకుండా మనిద్దరికీ పెళ్లి చేసేస్తాడు అని అంటాడు తరుణ్. వెంటనే ప్రియ తన 2 చేతులతో తన నోటి మీద చెయ్యి వేసుకుని తరుణ్ వైపు చూస్తూ ఏంటి మీరెలా మాట్లాడుతున్నారు? నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటారా ఏంటి అని భయపడుతూ అడుగుతుంది. నువ్వు భయపడినా ఏం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మై డియర్ స్వీట్ హార్ట్ అని పిలుస్తాడు. వెంటనే ప్రియ తరుణ్ చేతి మీద గట్టిగా గిచ్చుతుంది. ప్రియ అలా గిచ్చగానే తరుణ్ తన చేతులను లూజ్ చేస్తాడు. వెంటనే తరుణ్ నుండి దూరం జరిగి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. తరుణ్ నవ్వుకుంటూ నీకు ఇలాంటి ట్రీట్మెంట్స్ లేకపోతే నువ్వసలు నా మాట వినవు, ఇప్పటి నుండి ఇలాంటి ట్రీట్మెంట్స్ నీకు ప్రతిరోజు ఉంటాయి అని నవ్వుకుంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. విక్రమాదిత్య వైష్ణవిని తీసుకుని వెళ్ళిన తర్వాత రిత్విక్ అలాగే షాక్లో ఉండిపోయి ఉంటాడు. అసలు వైష్ణవి తన గురించి అంత దారుణంగా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రిత్విక్. వైష్ణవి అన్న మాటలకి రిత్విక్ మైండ్ అస్సలు పనిచేయడం లేదు. నేను నీపై ఎంతో ప్రేమ చూపించి నిన్ను నా దానిగా చేసుకోవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను వైష్ణవి, కానీ నువ్వు నా ప్రేమని ఇంకా అర్థం చేసుకోకుండా నన్ను చాలా మాటలంటున్నావు. నేనుండి ఈ మాటలని నేను తీసుకోలేకపోతున్నాను, కానీ నువ్వు అన్నావని నేను మారిపోను. నేను నా ప్రేమని ఎలాగైనా గెలిచేలా చేస్తాను అని అనుకుంటూ మళ్ళీ తన మైండ్కి పని పెడతాడు రిత్విక్. కొంత సమయం తర్వాత ఒక ఆలోచన రాగానే రిత్విక్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ పని కనుక నేను చేస్తే ఇంకా మీ అంతటా నువ్వే విక్రమాదిత్యకి దూరంగా ఉంటావు అని చెప్పి తాను చెయ్యవలసిన పని గురించి తన ఫ్లాట్కి లాక్ వేసి వెళతాడు. కానీ రిత్విక్ తెలియని విషయం ఏంటంటే తను వేసిన ప్లాన్ తనకే తిప్పి కొడుతుందని తెలియక కలలు కంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవికి మెలకువ వస్తుంది. విక్రమ్ తన చేతిని పట్టుకుని ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచి కూర్చుంటుంది. వైష్ణవి లేవడం చూసి విక్రమ్ ఎందుకంత సడన్గా లేచావు? నేనేమన్నా దెయ్యంలాగా కనిపిస్తున్నానా అని నవ్వుతూ అడుగుతాడు. విక్రమ్ తనతో అంత ఫ్రీగా మాట్లాడుతుంటే వైష్ణవికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే విక్రమ్ గారు ఆ ఫొటోస్ అని అంటుంటే వైషు, నేను నిన్నెప్పుడు అనుమానించను, అది ముందు గుర్తుపెట్టుకో. నీ గురించి ఎవరైనా చెడుగా చెప్పినా ఒకవేళ నేను చూసినా కూడా తప్పకుండా దానికంటూ ఒక కారణం ఉంటుంది. నిన్ను నేను అనుమానిస్తే నా క్యారెక్టర్ని కూడా నేను అనుమానించినట్టే. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని విక్రమ్ అనగానే వైష్ణవి వెంటనే విక్రమ్ని హత్తుకుని ఈ ఒక్క మాట చాలు విక్రమ్ గారు, నేను ఏ తప్పు చేయలేదు. ఆ ఫొటోస్ చూసిన తర్వాత మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమోనని చాలా భయపడ్డాను అని అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు స్టోరీలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.